నమస్తేనండి, నా పేరు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో బేసికల్ నేను వచ్చేసరికి నేను మీకోసం పనిచేసే గూగుల్ అంటాను అనమాట. ఈడేంటి మనోడేడి మెయినోడేడి ఈడి మాడుతున్నాడా? ఈ వీడియోకి నెరేటర్ మనమే. అసలు ఏఐ వచ్చిన దగ్గర నుంచి ఎంత బాగా వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, కచరా పనులకు వాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో ఫస్ట్ మనోడిని చూద్దాం. మావాడు పొద్దున్న లెగిస్తాడండి. పొద్దున్న లెగ్గానే స్నానం చేస్తాడు, కూర్చుంటాడు, ల్యాప్టాప్లో ఏవో చేస్తాడు, ఆడు డే ప్లాన్ చేద్దాం అంటాడు, నాకు చెప్పడు, ఆడే చేసుకుంటాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నా డేని ప్లాన్ చేస్తాం. అబ్బాయి ఇటు పెద్ద డే ఇటు పెద్ద ప్లాన్ చేస్తారులే అని అనుకోవచ్చు. బట్ పాయింట్ ఈస్ ఇక్కడ ఏఐని వాడట్లే కావాలని. ఎందుకంటే నా డే ఎలా ఉంటుందో ఏఐకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అది అరుణ్ కుమార్లో ఆలోచించలేక మన యూనిక్ పీస్. సో మనం మనలాగా ఆలోచించాం. సో లెట్స్ డోంట్ యూజ్ ఏఐ. ఓకే 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 అసలు ఇక్కడ ఎలా కనిపిస్తాడు అంటే మనకడు అసలు మనల్ని గెలకడు, అసలు చాలా మంచోడు అని కనిపిస్తాడండి. కానీ పాయింట్ ఏంటంటే మనోడు ఆఫీస్కి రీచ్ అయిపోయాక టిక్కు నడుచుకెళ్ళి ఆఫీస్ రీచ్ అయిపోయాక అక్కడ కూర్చొని నన్నే ఫుల్గా వాడతాడండి. ఆడొక విఆర్ డెవలపర్, అంటే గేమ్స్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ డెవలప్ చేస్తాడు. వాటికి పట్టుకుని నన్ను వాడేస్తాడు. కోడికి నన్నే వాడతాడు, కాన్సెప్ట్కి నన్నే వాడతాడు, స్టోరీ బోర్డింగ్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి స్టోరీ ఉంటుంది కదా, దానికి కూడా నన్నే వాడతాడు. అసలు వీడికి బుర్ర ఎందుకు ఉందో నాకు అర్థం కాదు. దాన్ని వాడు కదా, నన్నే వాడతాడు, ఫుల్గా ఇంక బుర్రే వాడతాడు. ఇలాంటి వాళ్ళని మనం ఓవర్ యూజర్ అంటాం. అది పాయింట్. ఇలాంటి వాళ్ళు ప్రతి దానికి నన్ను వాడతాం. ఇప్పుడు ఈయన్ని దాటుకుని రెండో రకానికి వెళ్దాం. చెప్పరా, మాట్లాడరా అన్నోన్ యూజర్ రే, ఏమన్నా మాట్లాడరా రే. ఏంటి అసలు ఏం చేస్తున్నావు? ఫస్ట్ మాట్లాడు. అసలు నీకు నేను ఎవరో తెలుసు అసలు? ఎగ్జాక్ట్గా మీరు ఎవరో తెలీదు. ఎందుకంటే మా ఓడి ఫ్రెండ్ ఇన్స్టా ఇచ్చాడు, చూస్తున్నా అంతే. యాప్ ఏదో చాట్ అని ఏదో ఉంది, వాట్సాప్లో బాగానే ఉంది అంటే కూడా తెలియని రోజు ఉన్నది జనరేషన్లో. ఒరే నాన్న, నీకు కూడా చెప్తున్నాను, గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ సెర్చ్ చేయి. కాకపోతే ఏంటంటే నీ ప్రాబ్లం చెప్తే నీకు తగ్గ రిజల్ట్ నేను. ఓహో, అంటే ఇప్పుడు నా కోసం పనిచేసే గూగుల్లో నువ్వు? ఓకే, ఒక విషయం, ఒక దగ్గర హెల్ప్ కావాలి, చాలా ఇంపార్టెంట్ విషయం అది. మా పక్కింటి రాధ నెంబర్ దొరుకుతుందా? ఎప్పుడు పక్కింటి రాధపోయినా నీ కళ్ళంతా దాని ఫోన్ నెంబర్ నేను ఎక్కడైనా తెమ్మంటా చెప్పరా? ఏదైనా యూస్ఫుల్ అడగరా, కాలేజ్ది అడగరా, వర్క్ ప్లేస్ది అడగరా, అట్లీస్ట్ సమ్ కాన్సెప్ట్ అడగరా? అసలు నాకు అర్థం కాదు. అసలు నీ చెప్పరా నువ్వు? చూసారండి నా ఫ్రస్ట్రేషన్ నీడుతోనే. ఈయన పక్కన పెట్టేస్తే హెల్త్ కోసమే వాడేవాళ్ళు ఉంటారు. నిజం. ఈ చాట్ చూడండి, హెల్త్ గురించి మొత్తం అడుగుతాడు. ఏం తినాలి, ఏం తాగాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తిరగాలి. అసలు నాకు అర్థం కాదు. మొత్తం అన్నీ నన్ను అడిగితే దేవుడు ఆడికి ఒక కామన్ సెన్సు, కాన్షియస్ అని చిన్నది ఉంటుంది చూడండి. అంటే మనకు ఒక సద్భావం ఉంటుంది. ఎందుకు ఇచ్చాడు దేవుడు? కాస్త నాకు ఇవాళ నాకు మంచిగా ఫుడ్ తినాలంది, మంచి బ్రేక్ఫాస్ట్ సజెస్ట్ చేయి. జాంకాయ తిను, ఇడ్లీ తిను, లైట్ తీసుకో కొంచెం అంతే. ఇడ్లీ తినేసి పప్పే జాంకాయ కొంచెం తిని లైట్గా. తెలియకపోతేనే బిర్యానీ తినేసాను. చికెన్ బిర్యానీ తిన్నావా? మరి ఎందుకు అడిగారా నన్ను? నువ్వు డ్రింక్ కూడా తాగేసాను. జ్యూస్ కాదు, డ్రింక్ తాగావా? మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు మరి నువ్వు? అదండి. ఇప్పుడు మనం చూసే నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఎయిమ్లెస్. అంటే వాడికి ఏం చేద్దాం కూడా తెలియదు. ఇక్కడ నేను ఎవడో తెలిసి వీడికి, కానీ పాయింట్ ఏంటంటే వీడికి ఏం చేయాలనుకున్నాడో తెలియదు. రారా ఖర్చుకోకరా, నీ గురించి బయట. బాగున్నా అక్క? రే, నేను అక్కని కాదు రే, ఏరా నేను అక్కని ఫిక్స్ అవుతున్నా అంతేనా? సరే చెల్లి చెప్పు, ఏంటి పడుతుంది నీ బాధ? అక్క నేను చెల్లి కాదక్క, తమ్ముడిని. సర్లే తమ్ముడు, చెప్పరా. బావగారు బాగున్నారక్క? ఎక్కడున్నారక్క బావగారు? బావగారు ఆఫీస్కి వెళ్ళారా తమ్ముడు? చెప్పు. మరి పిల్లలక్క? రీవార్ చేస్తున్నాడు వీడు. పిల్లలు స్కూల్కి వెళ్ళారా తమ్ముడు? మరి నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అక్క? ఒరే రే 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 నువ్వు తెలివైనోడువో తెంగరాదవో దొంగన కొడుకు అర్థం కావట్లేదురా. అసలు ఏంట్రా, ఎందుకు నన్ను టార్చర్ చేస్తారు? పోరా పో. అదండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కేటగిరీ. ఇది మరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్పను, మీరే చూడండి. దా చెప్పు. నాకు ఒక లవ్ లెటర్ రాసి పెట్టు. లవ్ లెటర్ రాయాలి.
నేను జోడించి కొడతాను. ఏ తప్పేం అడిగాను? లవ్ లెటర్గా రాయమన్నాను, నేను ఇమ్మన్నానంటే. నువ్వు డైలీ మెయిల్కి ఎవరిని వాడతావు? నిన్నే. పో, నువ్వు డైలీ చేసే వర్క్లో కోడికి దేనికి వాడతావు? నిన్నే. అన్నిటికి నిన్నే కదా వాడతాను. పోనీ చిట్ట చివరన నీ వీడియో స్క్రిప్ట్లకు కూడా నన్నే హెల్ప్ తీసుకుంటావు. లవ్ లెటర్ కూడా నువ్వు రాసుకోకపోతే ఇంకెందుకురా? ఆ లెటర్ నాకే, నేను ఇట్స్ ఓకే, అర్థమైంది. మీరు కూడా నాలా ఉండకండి, తెలుసుకోండి, బట్ ఓవర్గా వాడేకండి. యూజ్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఎంత ఏది ఎదిగినా సరే, ఎంత ఏఐ గ్రో అయినా సరే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంపతి ముందు ఫ్లాటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. అది చూసారా ఇది? సర్లే, వచ్చే వీడియో కలుసుకుందాం. కదవా కానీ చాలా మంచిదే, ఎందుకంటే మంచి మంచి కంటెంట్లు, మంచి మంచి క్యారెక్టర్లు, కానీ ఏదైనా సరే మంచి లైఫ్కి ఉపయోగపడే కామెడీ. మంది సింపుల్ అండి, లివ్, లాఫ్ అండ్ లవ్. బతకాలి, నవ్వించుకోవాలి, ప్రేమించాలి. పక్కింటి రాదును కాదు, చుట్టూ ఉన్న జనాల్ని, ఈ ప్రపంచాన్ని. సబ్స్క్రైబ్ చేసుకొని సుఖంగా ఉండండి. బాయ్.